నమస్తే. కంచె చీరును మీసింది సామెత ఎప్పుడన్నా వినరా? ఈ సామెత కారణం ఏంటిదంటే పూర్వంలో పంటలు వేసి ఆ పంటను కాపాడుకోవడానికి అని చెప్పేసి దొంగలు పడకుండా పశువుల బారి నుండి కాపాడడానికి అని చెప్పేసి కాపలాదారుని నియమించేది. అయితే అప్పుడు ఆ నియమించి యజమాని ఏం చేసేదంటే తన పని తాను చేసుకునేది. అయితే అక్కడ ఏం జరిగేది అని అంటే రోజు కూడా ఆ చేనులోని పండ్లు లేకపోతే కూరగాయలు లేకపోతే ఏదో మరి దొంగతనం జరుగుతూ ఉండేది. అయితే ఇక్కడ రోజు నేను ఎట్లా కాపలదారుని పెట్టుకున్నా కదా అని చెప్పేసి ఆయన హోప్తో ఉండేది చేను వ్యక్తి. అయితే ఈ కాపలాదారుడు ఏం చేసేదంటే ఆ పండ్లు ఆ కూరగాయలు అవి తీసుకుని వెళ్ళిపోయేది. ఇక తెలిసేది కాదు, దొంగ దొరికేది కాదు. అట్లా కంచె చేనును మీసింది అనే సామెత బయటకు వచ్చింది అన్నట్టు. అంటే ఏదైతే మనకు సేఫ్టీ అవుతుందని మనము నియమించుకుంటామో అది మనల్ని మింగితే ఎట్లుంటది అనేసి ఇక్కడ మరి నిరూపితమైంది. ఈ కోవలోకి మరి ఇగో ఇది జరిగింది. పోలీసుల కారు డిక్కీలో గాంజాయిని గుర్తించిన స్థానికులు ఈ విషయం తెలియడంతో అద్దంకి సిఐ ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులకు స్థానికులకు మధ్య గాంజా విషయంలో వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డోర్ తీసుకుంటామయ్యా మీరు పక్కకి రండి. ఇక దొంగ దొరికేది కాదు. ఎందుకనంటే కాపలాదారుడు ఉండగా కూడా వచ్చిపోతున్నాడు అని అంటే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఓనర్కి. ఇక ఆ విధంగా ఓనర్కి అసలు దొంగలు ఎవరో తెలిసేది కాదు. చివరికి చూడంగా ఆ చేనును మీసింది అంటే ఆ చేనులో దొంగలు ఎవరు అని అంటే కంచె కాపలాదారు అని చెప్పి తెలిసింది. అదేవిధంగా మరి ప్రకాశం డిస్టిక్లోని అద్దంకిలో ఒక ఆటోను గుద్దింది పోలీసు కారు. ఆటోను గుద్దింది పోలీసు కారు. ఆటో నుజ్జు అయ్యేసరికి వాళ్ళు దిగేసి ఇదేంది అని చెప్పేసి చూసేసరికి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారని చూసేసరికి అందులో గాంజాయి దొరికినట్టు మరి వీడియోలు అయితే బయటికి వస్తున్నాయి. చూడొచ్చు, ఇదిగో మనం ఆ వీడియోలను మనం చూడొచ్చు. మరి అయితే ఆ స్థలానికి సిఐ వచ్చిండు. ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి సిఐ వచ్చి మరి చూస్తే ఆయన అంటే అక్కడ ఉన్న ప్రజలు వీడియోస్ తీసుకుంటా ఉన్నారు. ఆ వీడియోస్ తీసుకుంటా ఉంటే ఆయన ఏమంటారంటే మీరు వీడియోలు తీయొద్దు అన్నట్లు. వీడియో తీయకపోవడానికి కారణం ఏంటిది? ఎవరి సేఫ్టీ కోసం వాళ్ళు తీసుకోవచ్చు కదా. ఎవరికి సేఫ్టీ కావాలో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు అని చెప్పేసి తీసుకుంటా ఉన్నారు. కానీ పోలీసు వాళ్ళు మాత్రం వీడియో తీసుకుంటున్నారు. ప్రజల్నేమో వద్దంటారు, వీళ్ళేమో వీడియో తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ చూసిండ్రు కదా, మన కోసం, మన రక్షణ కోసం, మనల్ని కాపాడడానికి అని చెప్పేసి పోలీసు వ్యవస్థను నిర్మించి పోలీసులను మన కోసం అని చెప్పి నియమిస్తే మనల్ని అంటే సాధారణ ప్రజలు గాంజా కానీ స్మగ్లింగ్ కానీ చేయొద్దు అని చెప్పాల్సింది పోయి వాళ్ళే గాంజాను స్మగ్లింగ్ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ప్రజలు కోపోద్రిక్తులు అవుతున్నారు. ఇట్లాంటి వాటిని మరి ఖండించాలా వద్దా అని చెప్పేసి ప్రజలారా మీరు చెప్పండి. మరి చూస్తూ ఉండండి SSG న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.